నమస్కారం. ఈ రోజు డీప్ డైవ్ కు స్వాగతం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అవునండి, ఇది ప్రత్యేకంగా పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు అంటే బెంచ్ మార్క్ వైకల్యాలున్న వారికి సంబంధించిన స్క్రైబ్ సౌకర్యం గురించి. కరెక్ట్. మనమిప్పుడు చర్చించబోయేది November 4, 2025న విడుదలైన ఒక అధికారిక నోటీస్ ఆధారంగా ఫైల్ నంబర్ కూడా ఉంది, FN PP100140204 PA E10280. అవును, ఇందులో పెద్ద విషయం ఏంటంటే ఎస్ఎస్సి వాళ్లు తమ పాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. అంటే స్వంత స్క్రైబ్ పెట్టుకునే అవకాశాన్ని మళ్లీ ఇస్తున్నారు. కానీ కొన్ని కొత్త షరతులతో కదా? అవును, అక్కడే అసలు విషయం ఉంది. ఇంతకు ముందు అంటే September 3, 2025న వాళ్లు ఈ సౌకర్యాన్ని ఆపేశారు. నిజమే. కానీ ఇప్పుడు మళ్లీ తెచ్చారు. దీని వెనుక వికలాంగుల సాధికారత విభాగం DEPWD అంటారు కదా, వాళ్ల September 10 నాటి క్లారిఫికేషన్ ఉందన్నమాట. అవునండి, ఆ క్లారిఫికేషన్ వల్లే December 31, 2025 లోపు నోటిఫై అయ్యే పరీక్షలకు ఇది మళ్లీ వర్తింపజేస్తున్నారు. ఈ మార్పులు అంటే ముందు ఆపేయడం మళ్లీ తీసుకురావడం అభ్యర్థులకు కొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ చేసేలా ఉంది కదా. నిజమే. ఈ టైం లైన్ కొంచెం గమనించాలి. మొదట DEPWD August 1, 2025న గైడ్ లైన్స్ ఇచ్చింది. దానివల్ల SSC September 3న సొంత స్క్రైబ్ ఆపేసింది. ఆ తర్వాత బహుశా కొన్ని అభ్యర్థులను వచ్చుండొచ్చు. DEPWD September 10న మళ్లీ ఒక స్పష్టత ఇచ్చింది. దాంట్లో December 31, 2025 లోపు నోటిఫై అయ్యే పరీక్షల వరకు పాత పద్ధతి అంటే August 1 గైడ్ లైన్స్ ముందున్న పద్ధతినే ఫాలో అవ్వచ్చని చెప్పారు. అందుకే ఎస్ఎస్సి November 4న ఈ కొత్త నోటీస్ ఇచ్చిందన్నమాట. సరే, మరి కేవలం పాత పద్ధతిని తిరిగి తేవడమేనా లేక కొత్త రూల్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడే అసలు మార్పు. పాత పద్ధతిని తెచ్చారు, కానీ రెండు ముఖ్యమైన కొత్త షరతులు పెట్టారు. అవి ఏంటే? మొదటిది వయసు పరిమితి అంటే స్క్రైబ్ వయసు. ఓకే. మెట్రిక్ లెవెల్ లేదా 10+2 లెవెల్ పరీక్షలైతే స్క్రైబ్ వయసు 20 ఏళ్లు మించకూడదు, గరిష్టంగా 20 ఏళ్లు. అదే గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష అయితే గరిష్టంగా 22 ఏళ్లు. ఈ వయోపరిమితి ఎందుకు పెట్టినట్టు అంటారు? అంటే దాని వెనక ఉద్దేశం బహుశా పరీక్షల్లో నిజాయితీ అంటే సమగ్రతను కాపాడడానికేమో. అభ్యర్థి కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ లేదా అనుభవం ఉన్న వాళ్ళు స్క్రైబ్ గా వచ్చి అనవసరంగా సహాయం చేయకుండా ఉండటానికి ఇది హెల్ప్ చేస్తుంది అనుకుంటా. అంటే ఒక రకంగా ఫెయిర్నెస్ కోసం. అవును, ఆ పరీక్ష స్థాయికి తగ్గట్టు స్క్రైబ్ ఉండేలా చూడటం అన్నమాట. సరే, అది మొదటి కండిషన్. మరి రెండోది? ఇది ఇంకా ముఖ్యం అంటున్నారు. అవునండి, రెండోది ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ అంటే ఆధార్ వెరిఫికేషన్. ఎవరికి? స్క్రైబ్ కా? అవును, అభ్యర్థి తెచ్చుకునే సొంత స్క్రైబ్ కి పరీక్ష టైంలో తప్పనిసరిగా వాళ్ళ ఆధార్ వెరిఫికేషన్ అవ్వాలి. ఒకవేళ అది ఫెయిల్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్ అయితే ఆ స్క్రైబ్ ని పరీక్ష రాయడానికి ఒప్పుకోరు, అనర్హులన్నమాట. అయ్యో. అప్పుడు అభ్యర్థి ముందు రెండే దారులుంటాయి. ఒకటి ఎస్ఎస్సి వాళ్లు అరేంజ్ చేసిన స్క్రైబ్ ని తీసుకోవడం. రెండోది లేదా అసలు స్క్రైబ్ సౌకర్యాన్నే వదులుకోవడం. ఇది కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందంటారా? ఖచ్చితంగా. అసలు స్క్రైబ్ ఎవరో కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఎలాంటి మోసాలు జరగకుండా ఉండటానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. అంటే ఈ కొత్త వయసు ఆధార్ రూల్స్ కాకుండా మిగతా స్క్రైబ్ రూల్స్ అన్ని పాతవేనా? వాటిలో మార్పు లేదా? అవునండి, మిగతా రూల్స్ అన్ని October 25, 2024న ఎస్ఎస్సి ఇచ్చిన నోటీస్ ప్రకారమే ఉంటాయి. అచ్చా. ఆ నోటీస్ కూడా మళ్ళీ DEPWD వాళ్ల పాత గైడ్ లైన్స్ అంటే August 2018, August 2022 గైడ్ లైన్స్ బేస్ చేసుకుని ఇచ్చింది. కాబట్టి అభ్యర్థులు ఆ నోటీసును కూడా చూసుకోవాలి. ఓకే. కాబట్టి మొత్తం మీద చూస్తే December 31, 2025 లోపు నోటిఫై అయ్యే ఎస్ఎస్సి పరీక్షలకు పీడబ్ల్యూడి అభ్యర్థులు స్వంత స్క్రైబ్ ని పెట్టుకోవచ్చు. కానీ ఆ స్క్రైబ్ కి కొత్తగా పెట్టిన వయసు నిబంధన, ఆధార్ వెరిఫికేషన్ నిబంధన వర్తిస్తాయి. సరిగ్గా చెప్పారు. ఇది అభ్యర్థులకు ఎంపిక చేసుకునే అవకాశం మళ్లీ ఇచ్చినట్టే, కానీ కొన్ని అదనపు బాధ్యతలతో వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తోంది. ఇది December 31, 2025 వరకే కదా? అవును, ఇది ప్రస్తుతానికి తాత్కాలిక ఏర్పాటు లాంటిదే. మరి ఆ తర్వాత నోటిఫై అయ్యే పరీక్షల సంగతి ఏంటి?
అప్పుడు మళ్ళీ పాత పద్ధతి అంటే ఎస్ఎస్సీనే స్క్రైబ్ ఇచ్చే పద్ధతి వస్తుందా లేక ఈ స్వంత స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందా? అదే ఇప్పుడు మనం చూడాల్సింది. డిసెంబర్ 31 తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఇంకా స్పష్టత లేదు. బహుశా వాళ్లు మొదట అనుకున్నట్టు, అంటే సెప్టెంబర్ 3 నోటీసులో చెప్పినట్టు కేవలం కమిషన్ ఇచ్చే స్క్రైబ్స్ నే అనుమతిస్తారేమో. అంటే అభ్యర్థి సౌలభ్యం, పరీక్ష సమగ్రత, ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ భవిష్యత్తులో ఎలా మారుతుందో చూడాలి. ఈ తాత్కాలిక వెసులుబాటు తర్వాత అసలు పాలసీ ఎలా స్థిరపడుతుందనేది ఒక ఆసక్తికరమైన ప్రశ్న అన్నమాట. నిజమే. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ వస్తే తప్పకుండా తెలియజేద్దాం. ఈ రోజు చర్చకు ధన్యవాదాలు. మీకు కూడా